శ్రీగణేశాయ నమః. శారదే పాహి మాం శంకర రక్షమాం. ఈ నెల 3వ తారీఖు మంగళవారం రోజున సాయంత్రం 6 గంటల 2 నిమిషాల నుండి 6 గంటల 48 నిమిషాల వరకు కేతుగ్రస్తపూర్వకంగా పాక్షిక చంద్రగ్రహణం సంభవించడం జరుగుతోంది. ఈ గ్రహణాన్ని సింహరాశి వారు అనగా పుబ్బా నక్షత్ర జాతకులు, మఖా నక్షత్ర జాతకులు, ఉత్తరా నక్షత్ర జాతకులు సహజతత్వంగా ఉత్తరా నక్షత్రం 1వ పాదం మాత్రమే సింహరాశిలో ఏర్పడి ఉంటుంది. మిగతా 3 పాదములు అనగా 2, 3, 4 పాదాలు కన్యారాశిలో ఏర్పడి ఉంటాయి. కాబట్టి కన్యారాశి ఏర్పడి ఉంటుంది కాబట్టి పెద్దవారందరూ కూడా విస్తృతంగా వారితో ఈ రోజున చర్చించడం జరిగింది. కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం ఏర్పడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారు కూడా దాన చర్యలు అంటే కేతువుకి సంబంధించి 1 కేజీ ఉలవలు, చంద్రుడికి సంబంధించి 1 కేజీ బియ్యం, వెండి చంద్రబింబం, వెండి సర్పము, అలాగే తెల్లని వస్త్రము, చిత్రవర్ణము అంటే సహజతత్వంగా మనకి కలంకారీ మొక్కలను వస్తూ ఉన్నాయి. అందులో చిత్రవర్ణంతో కూడినటువంటి వస్త్రాన్ని సమకూర్చి వీటిని దానమివ్వమని మనకి పెద్దలు ప్రస్తుతం ఈ గ్రహణానికి సంబంధించి ఏ విధమైనటువంటి నక్షత్రకృత జాతకులు ఏర్పడి ఉండాలి. ఎందుకంటే యూట్యూబ్ మాధ్యమాల్లో చాలా వస్తూ ఉన్నాయి. మకర రాశి వారు చూడకూడదు, కుంభరాశి వారు చూడకూడదు, కర్కాటక రాశి వారు చూడకూడదు, ఇలా విస్తృతమైనటువంటి వ్యవహారాలు చాలా వస్తూ ఉన్నాయి. వాటిని ఎంతవరకు అంటే మనం నమ్మాలా అక్కర్లేదా అన్నటువంటిది తెలియడం గురించి పెద్దలైనటువంటి వారిని ఈరోజు అడగడం. వారు చెప్పిన మాట ఏమిటయ్యా అంటే సింహరాశి వాళ్ళతో పాటుగా కన్యారాశిలో మిగతా 3 పాదాలు కూడా ఏర్పడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా గ్రహణం చూడకుండా ఉండి మన్నాడు ఈ దాన చర్యలు చేసుకున్నట్టయితే వాళ్ళకి కూడా శుభ ఫలితాలు కలుగుతాయి అని పెద్దలు చెప్పడం జరిగింది. కావున దీని అందరూ గ్రహించి మీరందరూ కూడా గ్రహణ సమయంలో ఉండేటువంటి నియమాలు యథాతథంగా పాటించి మాధ్యాహ్నిక సమయంలో భోజనాది ఇత్యాది కార్యక్రమాలు యథా సమయపాలనకి చేసుకుని ముఖ్యమైనటువంటి స్థానాల్లో దర్భలు ఇత్యాదివన్నీ కూడా వేసుకుని అవకాశం ఉన్నవారు పట్టు స్నానం చేయండి. అలాగే గ్రహణం ముందు పట్టు స్నానం, గ్రహణం అయ్యాక విడుపు స్నానం ఉన్నవారు చేయండి. లేనటువంటి వారు విడుపు స్నానం చేయండి. గర్భిణీ స్త్రీలు కూడా తగు జాగ్రత్త పాటించి గ్రహణ సమయంలో బయటకవి రాకుండా తగు జాగ్రత్తను పాటించి అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో అవకాశం ఉన్నంత వాళ్ళ మటుక్కి ఏదైనా స్తోత్రాది పారాయణలు చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితం ఏర్పడి ఉంటుంది. పారాయణ చేసుకోలేనటువంటి వారు మీకు ఇష్టదేవతా నామస్మరణం చక్కగా చేసుకుని సదా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతారని కోరుతూ స్వస్తి. శారదే పాహి మాం శంకర రక్షమాం.